అసలు ఈ డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఈ వడ్డీ లేని రుణాలు అన్నది ఇవ్వాలి అని అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎంత కేటాయింపు చేయాలి బడ్జెట్లో అంటే, ఇంతకుముందే ఇక్కడే చూసాం మనం, ఈ 2000 కోట్ల రూపాయలు మాత్రమే రెన్యువల్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది దీని ప్రకారం. సో ఈ 2000 కోట్లకు గవర్నమెంట్ తరపు నుంచి 7% గవర్నమెంట్, మిగతాది ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ వస్తుంది కాబట్టి 7% రాష్ట్ర ప్రభుత్వం కడితే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు వస్తాయి. అంటే 2000 కోట్ల మీద 7% అంటే 140 కోట్లు. తర్వాత ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికే చూపించారు 14,204 కోట్లు డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఉన్నారు రుణాలని. వాటిలో ఈ 2,000 కోట్లు తీసేస్తే మిగిలిపోయింది మరో 12,000 కోట్లు. ఆ 12,000 కోట్లు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కట్టద్దు అని అంటే ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు కట్టలేదు రుణాలు. కట్టని కారణంగా ఇవాళ బ్యాంకులు 14% నుంచి 18% అక్క చెల్లెమ్మల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇళ్ళకు పోతూ ఉన్నారు వసూలు చేయడానికి. వాళ్ళకు తెలియకోకుండానే వాళ్ళ పొదుపు అకౌంట్లను ఫ్రీజ్ చేస్తున్నారు. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ పొదుపు అకౌంట్ల నుంచి డబ్బులు వెళ్ళిపోతూ ఉన్నాయి. అటువంటి దారుణమైన హెరాస్మెంట్ ఇవాళ డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు జరుగుతూ ఉంది. ఆ 12,000 కోట్ల రూపాయలు, ఇంతకుముందు 14,000 కోట్లు మైనస్ ఈ 2,000 కోట్లు, 12,000 కోట్ల రూపాయల మీద 18% కదా దేవుడు ఎరుగు, కనీసం 14% వేసుకున్నా కూడా 1,680 కోట్లు. అంటే ఆ 1,680కి 80 కోట్లు ప్లస్ ఈ 140 కోట్లు రెండీ కలిపితే 1,820 కోట్లు ఇవాళ డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాల కింద చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో కేటాయింపులు చేస్తేనే ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు వస్తాయి. అయితే చంద్రబాబు నాయుడు గారి కేటాయింపులు 0. డ్వాక్రా అక్క చెల్లెమ్మల గురించి తానే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు అన్నీ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రొజెక్ట్ చేస్తారు. వాస్తవం ఏమిటంటే డ్వాక్రా అక్క చెల్లెమ్మని రూరల్ సెక్టర్ గురించి ఒక చిన్న ఇది, ఎవరి హయాంలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు కాన్ఫిడెన్స్ ఉంది, ఎవరి హయాంలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలు గ్రూపులు పెరిగాయి అనేది రూరల్ సెక్టర్లో గమనిస్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2,86,780 కొత్త గ్రూపులు వస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1,26,717 గ్రూపులు. అంటే మొత్తం డ్వాక్రా రూరల్ సెక్టర్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 19% అయితే రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ హయాంలో 43% పెరిగినట్టు. ఇది గత చరిత్ర. ఎందుకు పెరిగాయనంటే ఆ రోజు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఇదే చంద్రబాబు నాయుడు మార్క్ పరిపాలనగానే ఆ రోజు కూడా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 14%, 18% వడ్డీలు కడతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని పావులా వడ్డీకే తీసుకొచ్చారు. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కాలు పెట్టారు. మళ్ళీ డ్వాక్రా అక్క చెల్లెమ్మల పరిస్థితి మళ్ళీ అదే 14%, 18% మళ్ళీ కట్టవలసి వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 18 డిక్లేర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికార సంస్థ అని చెప్పి ఒకటి నేను స్థాపిస్తున్నాను అని జీవో నెంబర్ 18 డిక్లేర్ చేశాడు. జీవో నెంబర్ 18 ఇష్యూ చేశాడు. అసలు ఎందుకు ఈ సంస్థను స్థాపించాడు అని చెప్పి నాకు అర్థం కాల. ఇదే జీవోలో చివరి పేజీకి పోతే ఇక్కడ ఏముందనంటే ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికార సంస్థ అంటే APMSS ఈస్ ఆథరైజ్డ్ టు ఛార్జ్ a service fee of up to 1% of the value of transactions performed by సంస్థ. అంటే దాని అర్థం ఈ ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికార సంస్థ ఎందుకు మీరు పెడతా ఉన్నారు అంటే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వీళ్ళందరికీ లోన్లు ఇచ్చేదానికి పెడతా ఉన్నారా? ఆ లోన్లు మీరు ఇచ్చిన దానికి మళ్ళీ 1% ఛార్జీలు వసూలు చేసుకునే దానికోసం మీరు పెడతా ఉన్నారా? నిజంగా మీరు లోన్లే ఇవ్వాలని అనుకుంటే దానికి మీరెందుకు? బ్యాంకులు ఉన్నాయి అవి చేయడానికి. మీరు చేయాల్సిందల్లా మీరు చేయాల్సిందల్లా వాళ్ళకు వడ్డీలు కడితే చాలు. మీరు ప్రామిస్ చేసినట్టుగా, మీరు ఇంతకుముందు ఇస్తామన్నట్టుగా వాళ్ళకు సంబంధించి రుణాలు మాఫీ చేస్తే చాలు. మొత్తం వాళ్ళే కడతారు, వాళ్ళే ఇస్తారు రుణాలు. మళ్ళీ ఇంకొక కొత్త వ్యవస్థ ద్వారా మళ్ళీ లోన్లు ఇప్పించే కార్యక్రమం ఎందుకు? మళ్ళీ దానికోసం 1% మళ్ళీ మీరు 1% ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మల నుంచి వసూలు చేయొచ్చు అని చెప్పి చెప్పడం ఎందుకు?
బాబు వస్తాడు, జాబ్ వస్తుంది. శ్రీకాంత్ ఒక్క నిమిషం తీస్తామా? శ్రీకాంత్, బాబు వస్తాడు, జాబ్ వస్తుంది. ఇదే అడ్వర్టైజ్మెంట్ కూడా కాదు, చంద్రబాబు నాయుడు గారు స్వయానా సంతకం చేసిన లెటర్, ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చిన లెటర్. రాసింది ఏమిటంటే, జాబు కావాలంటే బాబు రావాలి, కాంక్షిస్తున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు కలలు సకారం చేయడానికి ఇంటికో ఉద్యోగం, ఉపాధి దొరికేంత వరకు 2000 రూపాయలు నిరుద్యోగ భృతి. ఇది చంద్రబాబు నాయుడు గారు స్వయానా సంతకం పెట్టి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయానా సంతకం పెట్టి ఇచ్చింది. ఇవాళ రాష్ట్రంలో 1,42,828 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఈ ప్రభుత్వమే లెక్కలేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఇందులో రాష్ట్ర స్థాయి ఉద్యోగుల క్యాడర్ను మినహాయించి చూసినా జోనల్ స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ 1,37,563 ఖాళీలు ఉన్నట్టుగా మీ లెక్కలే చెప్తా ఉన్నాయి. మరి వీళ్ళ ఉద్యోగాలకు సంబంధించి ఏపీపీఎస్సీ పరీక్షలు ఎప్పుడు పెడతా ఉన్నారు? వీళ్ళ ఉద్యోగాలకు సంబంధించి డిఎస్సి పరీక్షలు ఎప్పుడు పెడతా ఉన్నారు? వీటి కోసమని పిల్లల పరిస్థితి ఏమిటంటే, ఎంతగా పిల్లలు చదువుతూ ఉన్నారు అని అంటే, చదువుల కోసం పిల్లలు ఎంతెంత డబ్బులు ఇంటి నుంచి తీసుకొని వచ్చి చదువుకోవాల్సి వస్తూ ఉందనంటే, పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగం కోసం అని చెప్పి హైదరాబాదు, విజయవాడ, గుంటూరు వంటి మహానగరాలకు వచ్చి ఇంటి నుంచి కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తే ఈడ రూములు తీసుకొని కోచింగ్ సెంటర్లకు వెళ్ళి కోచింగ్ సెంటర్లకు డబ్బులు వేల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి సంవత్సరాల తరబడి చదువుతున్నారు. 2013-14లో గవర్నర్ పరిపాలన కాబట్టి ఉద్యోగాలు రాల. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇప్పుడు 10 నెలల ఈ సంవత్సరం దాటిపోతా ఉంది. ఇంతవరకు ఏపీపీఎస్సీ క్యాలెండర్ లేదు, ఇంతవరకు డిఎస్సి పరీక్షలు లేవు, నోటిఫికేషన్ లేదు, ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో చెప్పరు. చదువుతూ ఈ పిల్లలు ముసలోళ్ళు అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మా నాన్న అప్పులు తీసుకొని వచ్చి చదివిస్తూ ఉన్న పరిస్థితిలో వాళ్ళ అమ్మా నాన్న ఆవిరయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. బాబు వచ్చాడు, బాబు వస్తేనే జాబులు వస్తాయని ఆ రోజు అన్నారు. ఇవాళ పరిస్థితి ఏమిటంటే, బాబు వచ్చాడు, జీతాలు అందక గుండె ఆగిపోయిన పరిస్థితి. ఇది కూడా ఈనాడే అఫీషియల్ గజెట్ పేపర్, తెలుగుదేశం పార్టీ. ఈనాడు 10/3/2015 కాకినాడలో చదువుతా, అద్దె చెల్లించకపోతే ఇల్లు ఖాళీ చేయాలంటూ యజమాని హెచ్చరిక, ఫీజులు చెల్లించకపోతే హాల్ టికెట్ ఇవ్వలేదంటూ కళాశాల నుంచి తాకీదు, 10 నెలలుగా చేతికందని జీతం రాళ్ళు, భార్య 2 పిల్లలను పోషించుకోవడానికి వీలైన చోట్ల అప్పులు, కొత్తగా ఎక్కడా చేబదులు పుట్టని పరిస్థితి, వెరసి ఎన్నెన్నో కారణాలు ఆయనపై ఒత్తిడి పొంచాయి. వాటి పుణ్యమా అని కొత్తపల్లి మండలం కొనపాపపేట ఉప కేంద్రంలో ఆరోగ్య కార్యకర్తగా హెల్త్ అసిస్టెంట్ చెక్కా దావీదు రాజు 45 సోమవారం విధి నిర్వహణలో కుప్పకూలారు. బాబు వచ్చాడు, జీతాలు కూడా అందక మనుషులు చనిపోతా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో మొన్న అసెంబ్లీలో నేను చూపించా, బాబు జాబు అన్న విషయంలో. శ్రీధర్ రావాలి దానికి చూపించు, దానికి బాబు జాబు
అన్న విషయంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు అవుట్సోర్సింగు, కాంట్రాక్టు ఉద్యోగస్తులకు సంబంధించి బాబు వస్తాడు, మా ఉద్యోగాలన్నీ రెగ్యులరైజ్ అయిపోతాయి, బాబు వస్తాడు, మా ఉద్యోగాలన్నీ పర్మనెంట్ అయిపోతాయని ఎదురు చూశారు. పేజ్ నెంబర్ 30 తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో. ఐకేపీ, ఎన్ఆర్ఈజిఎస్, ఆర్టీసీ, విద్యుత్, వైద్య, ఆరోగ్య మొదలైన ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తూ ఉన్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తామన్నారు. ఇవాళ ఏమంటా ఉన్నారంటే మేము పరిశీలిస్తామన్నామే కానీ ఉద్యోగాలు ఇస్తామని మేము అన్నామా అని అంటున్నారు. ఆ రోజు ఎన్నికలప్పుడు పరిశీలిస్తున్నాము అని అంటే దాని అర్థం పరిశీలించాలి కదయ్యా, కమిటీ వేయాలి కదయ్యా, చూడాలి కదయ్యా, తర్వాతనే కదా చెయ్యాలి కదయ్యా అని చెప్పి ఆ రోజు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఇవాళ పరిశీలిస్తామంటే దాని అర్థం ఉద్యోగాలు ఇవ్వడమా అని అడుగుతూ ఉన్నారు. ఇవాళ అవుట్సోర్సింగ్ అయితేనేమి, కాంట్రాక్ట్ అయితేనేమి, సెమీ గవర్నమెంట్ పోస్టులో ఉన్న వాళ్ళు అయితేనేమి రాష్ట్రంలో దాదాపుగా 3 లక్షల పైచిలుకున్నారు. వీళ్ళ భవిష్యత్ ఏమిటి అని చెప్పి రోజు గొడవలు, స్ట్రైకులు, ధర్నాలు మనం అంతా కూడా గమనించాం. అంగన్వాడీలు వచ్చారు, అంగన్వాడీలు వచ్చి మాకు జీతాలు పెంచండి, మాకు పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి అని అడిగితే జీతాలు పెంచమని, పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వమని అడిగిన పాపానికి వాళ్ళు అసెంబ్లీ ముట్టడి చేస్తూ ఉన్నారు అని ప్రతి జిల్లాలోనూ అరెస్ట్ చేశారు, విచక్షణ లేకుండా కొట్టారు, టీవీలు మారుమోగాయి. అసెంబ్లీలో హౌస్ను స్టాల్ చేశాం మేము, స్పందన ఉండదు. చివరకు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందనంటే ఆర్టీసీలో ఇచ్చిన జీవో ఇది. జీవో ఏంటి తెలుసా? ఇది చెప్తుంది జీవో నెంబర్ 8. ఆర్టీసీలో ఇచ్చిన జీవో, ప్రొవైడెడ్ దట్ స్టేజ్ క్యారేజ్ కెన్ బి ఆపరేటెడ్ వితౌట్ అ కండక్టర్ ఇఫ్ ద డ్రైవర్ ఆఫ్ ద స్టేజ్ క్యారేజ్ యాక్ట్స్ as a conductor subject to the condition that he shall fulfill the conditions prescribed in rule 72A. అంటే ఆర్టీసీలో కండక్టర్లను కూడా ఓడబెరుకుతున్నారు. 7,000 మంది కండక్టర్ ఉద్యోగస్తుల పరిస్థితి కూడా ఏమిటో అర్థం కావడం లేదు. డ్రైవర్లనే కండక్టర్లను చేస్తారట. జీవో నెంబర్ 8. దీనికి సంబంధించి దాని తర్వాత ఇది సర్క్యులర్ జీవో నెంబర్ 8 అదనంగా వచ్చింది. జనరల్ మేనేజర్ సర్క్యులర్ ఇష్యూ చేశాడు. ఇంపార్టింగ్ ఆఫ్ ట్రైనింగ్ ఆన్ టికెట్ ఇష్యూయింగ్ మిషన్ టు ది ఎలిజిబుల్ డ్రైవర్స్ ఇన్ ఆల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజెస్. దీని తర్వాత జిఎం సర్క్యులర్ ఇష్యూ చేశాడు, ట్రైనింగ్ ఇస్తాడట డ్రైవర్లకు ఎలా టికెట్లు కలెక్ట్ చేసుకోవాలి అని. కండక్టర్లు 7,000 మంది ఉద్యోగస్తులు ఏం కావాలా? ట్రాన్స్కో ఉద్యోగస్తులు, జెన్కో ఉద్యోగస్తులు అందరినీ చూసాం. రోజు స్ట్రైకులు, ధర్నాలు. సంఘమిత్రులను చూసాం, రోజు అదే పరిస్థితి. బాబు వచ్చాడు, జాబ్ వస్తుంది కదా దేవుడు ఎరుగు, బాబు వచ్చాడు, ఉన్న ఉద్యోగాలు పోయాయి. దాదాపుగా 35,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్స్లు, ఆదర్శ రైతులు ఇవాళ రోడ్డు మీదకి వచ్చారు. నిస్సిగ్గుగా ఇవాళ చెప్పుకుంటారు ఆదర్శ రైతులు అనే వాళ్ళు చాలా అట్టాటోళ్ళు, ఇట్టాటోళ్ళు, ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళు అట్టాటోళ్ళు, ఇట్లాటోళ్ళు అని చెప్తారు. అయ్యా, ఈ ఆదర్శ రైతులను రిక్రూట్ చేసింది కలెక్టర్ గారు. కలెక్టర్లు ఇంటర్వ్యూలు చేసి దానికి ఒక క్రైటీరియా పెట్టుకున్న తర్వాత ఇంటర్వ్యూలు చేసిన తర్వాతనే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. 35,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఆదర్శ రైతులను రోడ్డు మీద పెట్టారు.